నమస్తే నమస్తే అండి అందరికీ. ఈరోజు జూమ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనందరం ఒక ప్రోడక్ట్ గురించి చెప్పుకోబోతున్నాం, అదే కర్క్యూమినిటీ. సో హెల్తీ గ్లోబల్ వార్ అందించిన ప్రోడక్ట్స్ లో ఒకటి మనకి కర్క్యూమినిటీ. సో కర్క్యూమినిటీ అంటే ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ కర్క్యూమినిటీ అనేది మనకి 95% ప్యూర్ కర్క్యూమిన్ ఎక్స్ట్రాక్ట్ తో తయారైంది. సో దీని ఫీచర్స్ ఏంటంటే పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ వస్తుంది, అలా బూస్ట్ ఇమ్యూనిటీ, సపోర్ట్స్ హెల్త్ డైజెషన్, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ప్రమోట్స్ హెల్తీ స్కిన్, సపోర్ట్స్ బ్రెయిన్ హెల్త్, న్యాచురల్ డిటాక్సిఫికేషన్, రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ ఎన్హాన్స్ మూడ్, ఎయిడ్స్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్. సో ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట. ఫ్యూల్ యువర్ బాడీ విత్ నేచర్స్ హీలింగ్ బ్లెండ్ అని దానికి ట్యాగ్ లైన్ ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కొక్క సింగిల్ ఇంగ్రీడియంట్స్ గురించి మనం ఏమేమి ఉన్నాయని మనం ఈరోజు తెలుసుకుందాం. సో కర్క్యూమిన్ ఎక్స్ట్రాక్ట్ 95% సహజమైనదని ఉంది, అంటే న్యాచురల్ గా మనం వచ్చింది. కర్క్యూమిన్ అనేది పసుపు లో ఉండే ప్రధాన క్రియాశీల పదార్థం. 95% స్టాండర్డైజ్డ్ ఎక్స్ట్రాక్ట్, అంటే దీనిలో అధిక శాతం శుద్ధి చేసిన కర్క్యూమిన్లు ఉంటాయి. ఇవి అత్యంత ప్రభావమైనవి. ఇవి వాపు తగ్గించే మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కోసం ప్రసిద్ధి చెందింది. సో ఇది మనకి ఏంటంటే లోపల ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా సరే మొత్తం అంతా కూడా తగ్గిస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకి వాపు తగ్గించే గుణం. కీళ్ళు, కండరాలు, అవయవాల్లోని వాపు తగ్గిస్తుంది. బలమైన యాంటీ ఆక్సిడెంట్, కణాలను రక్షిస్తూ ఫ్రీ రాడికల్స్ నాశనం చేస్తుంది. సో మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేవి పుడుతూ ఉంటాయి, వాటిని మనకి బాగా కంట్రోల్ చేస్తుంది అన్నమాట ఈ కర్క్యూమిన్ అనేది. అలాగే ఆర్థరైటిస్ మరియు కీళ్ళను గడ్డగట్టే సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. ఎవరికైతే ఆ, కీళ్ళ వాతం కానీ అలాంటిది ఏదైతే ఉందో వాళ్ళ జాయింట్స్ అవి బిగిసిపోతూ ఉంటాయి, అలా బిగిసిపోకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ బలోపేతం, శరీర రక్షణ శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది. అలాగే జ్ఞాపకం, ఏకాగ్రతను పెంచుతుంది, మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది అనమాట. అలాగే కొలెస్ట్రాల్ మరియు రక్త ప్రసరణ నియంత్రిస్తుంది, హృదయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. అలాగే మొటిమలు, చర్మ వ్యాధులకు ఉపశమనం ఇస్తుంది. సో మన చర్మం అంతా కూడా మంచి కాంతివంతంగా తయారవుతుంది మనం ఎప్పుడైతే కర్క్యూమినిటీ తీసుకున్నామో. అలాగే సహజ డీటాక్సిఫైర్ గా పనిచేస్తుంది, కాలేయాన్ని శుద్ధి చేస్తుంది, శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది అనమాట. సో చూడండి, ఇలా మన కర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ లో మనకి ఇలాగా ఏదైతే ఫైటో కెమికల్స్ అని చెప్తున్నాం, ఇలా కర్కుమిన్లు ఉంటాయి. డిమిథాక్సీ కర్కుమిన్, బిఎస్డి మిథాక్సీ కర్కుమిన్ అని ఉంటాయి. ఈ రెండు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాల కారణమే అత్యంత సాంద్రత కలిగిన పాలిఫినాల్స్. ఇవే మనకి ఫైటో కెమికల్స్ అని మనం చెప్తా ఉంటాం కదా, అవే మాట ఈ ఫైటో కెమికల్స్. అలాగే వాలటైల్ ఆయిల్స్ ఉంటాయి, టెర్మోనో టెర్మోరోన్, అట్లాంటోన్, బెంజిబెరిన్. ఇలా యాంటీ మైక్రోబియల్ మరియు కాలేయ రక్షణ లక్షణాలకు సహాయపడతాయి. అలాగే పాలిఫినాల్స్ ఉంటాయి, ఇవే మనకి ఫ్రీ రాడికల్స్ నిర్వీర్యం చేస్తాయన్నమాట. అలా సెస్కి టర్పిన్స్ అని ఉంటాయి, అవి మనకి డీటాక్సిఫికేషన్ మరియు మొత్తం మెటబాలిక్ ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తాయన్నమాట. సో మనకి ఇలా ఏదైతే ఫైటోకెమికల్స్ కర్కుమిన్ లో ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇంత మేలు చేస్తాయి అనమాట. అలాగే నెక్స్ట్ పచ్చ యాలక. యాలకులు ఉన్నాయి. యాలక అనేది ఒక మొక్క నుంచి వచ్చి చిన్న గింజలతో తయారయ్యే మసాలా ద్రవ్యం. మనం రోజు వాడే వంటగదిలో మనం ఈ యాలకులని వాడుతూ ఉంటాము, స్వీట్స్ లో. అది కూడా దీన్ని మసాలాల రాణి అని పిలుస్తారు. ఇది వంటల్లో మరియు ఆయుర్వేదంలో అరోమేటిక్, జీర్ణక్రియ సహాయం, ఔషధ గుణాల కోసం కూడా వాడతారు. సో మనం ఎప్పుడైతే పచ్చ యాలక మనకి కర్క్యూమిన్లో తీసుకున్నామో చూడండి, మన గ్యాస్, ఉబ్బరం, అజీర్తి సమస్యలకు ఉపశమనం వస్తుంది, సహజ మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది, రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రించడంలో సహాయం ఉంటుంది, అలా కణ రక్షణలో సహాయపడుతుంది, మూత్రపిండాలు మరియు మూత్రనాళాన్ని శుభ్రపరుస్తుంది, శ్వాస తీసుకోవడానికి సులభతరం చేస్తుంది, బరువు నియంత్రణకు సహాయపడుతుంది. అలాగే స్వల్ప మత్తు మరియు ఆందోళన నివారణ లక్షణాలు ఉన్నాయి ఇందులో. సో మనకి ఎప్పుడైతే మనం ఈ కమ్యూనిటీ తీసుకున్నాం, మనకి అడ్వాంటేజెస్ అన్ని కూడా రావడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మనకి ఈ యాలకులో చూడండి ఫైటో కెమికల్స్ ఏమున్నాయో, వాలటైల్ ఆయిల్స్ ఉన్నాయి, సినియాల్, టెర్పినైల్, అసిటేట్, లిమోనిన్, లినాలోల్. అవన్నీ కూడా సువాసన, జీర్ణకి సహాయం పడతాయి అన్నమాట. యాంటీమైక్రోబియల్ లక్షణాలు కలిగి కారణం అవుతాయి. అలాగే ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి, క్వెరస్టైన్, కైమోర్ఫరాల్ అనే ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి అనమాట. ఫినాలిక్ సంయోగాలు కూడా ఉన్నాయి, కెఫిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్ అనేవి ఉన్నాయి, కాలేయ ఆరోగ్యానికి మరియు ఫ్రీ రాడికల్స్ నిర్వీర్యాన్ని మద్దతు ఇస్తాయి.
అలాగే స్టెరాల్స్ మరియు టెర్పిన్స్ ఉంటాయి. ఇందులో మెటబాలిక్ ఆరోగ్యానికి మరియు హృదయ సంబంధిత వాటికి కూడా మద్దతు సహాయపడతాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ సినమన్, మనకు తెలుసు దాల్చిన చెక్క, ఇది కూడా మనం వంటగదిలో వాడుతూ ఉంటాము. ఇది కూడా ఒక చెట్టు తాలూకా ఆ, బెరడు నుంచి వస్తుంది అనమాట. అది సుగంధ ద్రవ్యం. ఇది వంటకాల్లోని మరి ఆయుర్వేదం మరియు ఆరోగ్య సప్లిమెంట్లలో విస్తృతంగా వాడతారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, వాపు తగ్గించే మరియు బ్లడ్ షుగర్ నియంత్రణ గుణాలు కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ కర్కుమిన్ మనం తీసుకున్నామో షుగర్ పేషెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మధుమేహం ఉన్నవారికి సహాయపడుతుంది. కణాలను హాని నుంచి రక్షిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటుంది అనమాట. అలా శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్ఫ్లమేషన్ ఏమైనా సరే తగ్గిస్తుంది. అలా కొలెస్ట్రాల్ తగ్గించడంలో మరియు రక్త ప్రసరణ మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. సో ఈ దాల్చిన చెక్క అనేది కొలెస్ట్రాల్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. మెటబాలిజాన్ని పెంచి ఆకలిని తగ్గిస్తుంది. ఆ, అలాగే హానికరమైన సూక్ష్మజీవులను నియంత్రిస్తుంది. సో మన శరీరంలో యాంటీబయాటిక్ పనిచేస్తుంది. అలాగే యాంటీ ఫంగల్ గా కూడా పనిచేస్తుంది అనమాట. అలాగే జ్ఞాపశక్తి మరియు ఏకాగ్రతకు మద్దతు ఇస్తుంది. ఇన్ని అడ్వాంటేజెస్ మనం కమ్యూనిటీ తీసుకోవడం వల్ల మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో దాల్చిన చెక్కలో చూడండి, సినమాల్డిహైడ్ అనేది సువాసన, మనకి ఏదైతే దాల్చిన చెక్క వాసన వస్తుందో అది ఇది ఫైటోకెమికల్ వల్ల వస్తుంది అనమాట. రుచి మరియు రక్తంలో చక్కెర నియంత్రణకి ప్రధానంగా పనిచేసే సమ్మేళనం అనమాట. అలా యూజెనాల్ అనే ఒకటి ఉంటుంది. అదే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు స్వల్ప నొప్పి నివారణ లక్షణాలను అందిస్తుంది. అలాగే సెనమిక్ యాసిడ్, సినమేట్ ఎస్టర్స్ అని ఉంటాయి. అవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి మెటబాలిక్ ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తాయి. అలా ప్రోయాంతోసైనిడిన్స్, కాటెక్సిన్స్, పాలిఫినాల్స్ అన్నమాట. ఇవి యాంటీ ఆక్సిడెంట్, గుండె రక్షణ మరియు యాంటీ మైక్రోబియల్ ప్రభావాలను కలిగిస్తాయి. అలాగే కుమరిన్ చిన్న పరిమాణంలో ఉంటుంది. ఇది సువాసన అందిస్తుంది అన్నమాట. ఇది అధిక మోతాదులో తీసుకోవడం నివారించాలి. సో అందుకే దాల్చిన చెక్క అనేది మనకు చాలా తక్కువ పరిమాణంలో వేస్తూ ఉంటారు. అలాగే క్లోవ్స్, మన లవంగాలు, ఇది కూడా మనకి వంటల్లో వాడతారు. అలాగే ఆయుర్వేదంలో కూడా వాడతారు. ఇది ఎండిన పుష్పాల నుంచి వస్తాయి అన్నమాట. ఇవి ఆ తీవ్ర సుగంధం మరియు యాంటీ మైక్రోబియల్ మరియు వేదన నివారణ లక్షణాలు ఉన్నాయి. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి అన్నమాట ఇందులో. సో బ్యాక్టీరియా నాశనం చేస్తుంది, దుర్వాసన తగ్గిస్తుంది. పంటలో నొప్పి వచ్చినప్పుడు మన అందరికీ చెప్తారు లవంగం పెట్టుకోమని. సో మనకి ఆ నొప్పిని తగ్గించే గుణం బాగున్నది అనమాట. సో దీని మనకి ఈ కర్కుమిన్లో కూడా వాడడం జరిగింది. అలాగే జీర్ణ ఎంజైమ్లను ఉత్పరితం చేసి గ్యాస్ని తగ్గిస్తుంది. అలాగే శరీరంలో వాపు మరియు జాయింట్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. కణాలను హాని నుంచి రక్షిస్తుంది. అలాగే మధుమేహ నియంత్రణకు ఉపయోగపడవచ్చు. అలాగే దగ్గు, ఆస్తమా, మూత్రాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే డిటాక్స్ ప్రక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. సహజ యాంటీ మైక్రోబియల్, వైరల్ నిరోధక గుణాలు కలిగి ఉన్నాయి. సో ఇన్ని లవంగాలకి ఇన్ని ఏదైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కర్పూరం తీసుకోవడం వల్ల మనకి ఉదయాన్నే లభిస్తుంది. సో ఇందులో చూడండి మనకి ఏమేమి ఫైటోకెమికల్స్ ఉన్నాయో. యూజెనాల్ ఎసిటేట్ అనేది ఉంది. ఇది సువాసన మరియు యాంటీ మైక్రోబియల్ ప్రభావం తోడ్పడుతుంది. అలా బీటా ఫిల్లిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. టానిన్స్ అని ఉంటాయి. అవి కషాయ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలను అందిస్తుంది. అలాగే ఫ్లావనాయిడ్స్, క్యాంఫెరాల్, ర్యానటిన్ అనేవి ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ మరియు గుండె రక్షణ చర్యలకు సహకరిస్తాయి. అలా యూజెనాల్ అని ఉంది. సువాసన, యాంటీసెప్టిక్ మరియు నొప్పి నివారణ లక్షణాలకి ప్రధాన సమ్మేళనం ఇది. అలాగే ఫినాలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఫెరులిక్, సాలిసిలిక్ యాసిడ్స్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఫ్రీ రాడికల్స్ నివారణ సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాగే నెక్స్ట్ మనకి నల్ల మిరియాలు ఉన్నాయి. ఇది కూడా మనకు వంటగదిలో వాడుతూ ఉంటాము. ఇది ఒక తీగ జాతి చెట్టు నుంచి వస్తుంది అనమాట. ఇది కూడా మసాలాల రాజుగా పిలుస్తారు. ఇందాక ఆ, ఏదైతే యాలకి ఉందో అది మసాలా రాని పిలుస్తున్నారో, ఈ మిరియాలు మన మసాలాల రాజుగా పిలుస్తారు. దీనికోసం యుద్ధాలు కూడా జరిగాయండి. సో ఇది చాలా ఆ, మంచి ఆయుర్వేదంలో చాలా మంచి ఆ, ప్రాముఖ్యత ఉంది మిరియాలకి. మనకి ఏదైతే మనం తీసుకుంటామో, మిగతా ఏవైతే తీసుకుంటామో అవన్నీ కూడా మన శరీరానికి బాగా శోషణ జరగాలంటే మందులో మిరియాలు అనేది వాడుతూ ఉంటారు కంపల్సరిగా. ఇది జీర్ణశక్తి పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్ మరియు పోషకాల శోషణను పెంచే లక్షణాలు ఉన్నాయి. ఇది చూడండి, జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచుతుంది. కర్కుమిన్ లాంటి పదార్థాల శోషణ మెరుగవుతుంది. సో మనం కర్కుమిన్ తీసుకున్నాము,
కానీ అది మన శరీరానికి బాగా ఇంకాలి, మన శరీరానికి బాగా ఉపయోగపడాలి అంటే మనకి ఇలాగా మిరియాలు అనేది తీసుకోవాలన్నమాట దాంతో. సో మనకి ఇక్కడ ఈ హెల్తీలో ఒక ప్రోడక్ట్ డిజైన్ చేశారంటే ఆ ప్రోడక్ట్ మన శరీరానికి బాగా అబ్జర్వ్ అయ్యేటట్టు దానికి కావాల్సిన వాతావరణం అంతా సృష్టించారు. సో మనకి ఆ, అప్పుడు మనకి శరీరానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. శరీర కణాలను రక్షిస్తుంది, మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది, శ్లేషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది, కడుపులో హానికరమైన బ్యాక్టీరియాలను నిరోధిస్తుంది, అలాగే పెపరైన్ మెమరీ మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. సో మనకి ఇలాగ మెదడు ఆరోగ్యానికి కూడా బాగా పనిచేస్తుంది ఇది. సో ఇందులో మనకి ఫైటోకెమికల్స్ ఏమున్నాయి చూద్దాం. పెపరైన్ మసాలాలు రుచి కలిగించే ప్రధాన ఆల్కలైడ్ అంట. పోషకాలు మరియు ఔషధాల శోషణను పెంచుతుంది. సో ఈ పెపరైన్ ఉండడం వల్ల మనం తీసుకునే ఏదైతే మిగతా ఉన్నాయో అన్నీ కూడా బాగా శరీరానికి ఇంకుతాయి. అలాగే చెవిసిన్ పిపరైన్ ఐసోమరన్ సువాసన మరియు రుచికి తోడ్పడుతుంది. అలాగే పిపరానిన్ యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలను చిన్న ఆల్కలైడ్స్ ఇవి. అత్యావశ్యకత తైలాలు ఉన్నాయి ఇందులో. సాబినిన్, బీటా పెరియోఫిలిన్, లిమోనిన్ సువాసన, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు జీర్ణక్రియకి మద్దతు ఇస్తాయి. అలాగే ఫ్లావనాయిడ్స్, క్యాంపఫెరాల్, క్వర్స్టైన్ డెరివేటివ్స్ కూడా ఉన్నాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను సహకరిస్తాయి. అలాగే ఫినాలిక్ యాసిడ్స్, గాలిక్, ఫెరోలిక్ యాసిడ్స్ ఫ్రీ రాడికల్స్ తొలగించే సామర్థ్యం అందిస్తాయి. సో అందుకే మనకి మిరియాలు అనేవి ఎప్పుడో పొడి చేసుకుని అలా డబ్బాలో పెట్టుకోకూడదు ఎప్పుడూని. సో మనం ఎప్పుడు కావాలంటే కర్రీలో అది వేసుకున్నప్పుడు మనం అప్పుడే పొడి చేసుకుని వేసుకుంటే ఈ ఇందులో ఏవైతే ఆయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అంట. ఆ కర్రీలోకి రావడం అవన్నీ జరుగుతుంది, మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి మనకి సోంపు, ఆ, శొంఠి, ఎండిన అల్లం అన్నమాట. సో ఎండిన అల్లం ఇది తాజా అల్లం కంటే శక్తివంతంగా ఉంటుంది. ఇది ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించబడింది. శొంఠి మనకి చిన్నప్పుడు ఫస్ట్ అన్నం చిన్నపిల్లలకి కలిపి పెట్టినప్పుడు అందులో చిన్న ఫస్ట్ ముద్ద శొంఠి వేసి పెట్టేవారు. మంచి బాగా ఆకలి పుడుతుందని, అరుగుతుందని. సో ఇప్పుడు ఎవరు వాడట్లేదు, చాలా తక్కువ మంది వాడుతున్నారు. సో మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనం కర్కుమిన్ తీసుకున్నామో ఈ అడ్వాంటేజెస్ కూడా మనకి రావడం జరుగుతుంది. అగ్నితత్వాన్ని పెంచి అజీర్తిని తగ్గిస్తుంది. వాహన ప్రయాణం లేదా గర్భిణీలకు వాంతి నుంచి ఉపశమనం కలుగుతుంది. సో ఎవరికైతే వాంతులు వస్తున్నాయో వాళ్ళకి కొంచెం సొంటి మనం ఆ పొడి ఆ, నోట్లో వేసామో వాళ్ళందరికీ కూడా వాంతులు తగ్గిస్తుంది. సో ఎవరికైతే ట్రావెల్ సిక్నెస్ అయ్యారో వాళ్ళు మన కమ్యూనిటీ ఇస్తే చాలా అద్భుతంగా ఆ, దాని నుంచి బయటకు వస్తారనమాట. అలాగే జాయింట్ల నొప్పులు, ఈ కండరాల నొప్పులు, జాయింట్ల నొప్పులు, మజిల్స్ జాయింట్ నొప్పులను తగ్గిస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ లక్షణాలు కలిగి ఉంది. అలాగే దగ్గు, శ్లేషం తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. అలాగే మహిళలకి ఏదైతే మెన్స్ట్రువల్ పెయిన్స్ వస్తున్నాయో ఆ పెయిన్స్ని తగ్గిస్తుంది అనమాట. అలాగే మధుమేహం నియంత్రణకు ఉపయోగపడుతుంది. ఇందులో చూడండి మనకి ఏదైతే ఫైటోకెమికల్స్ ఉన్నాయో ఇలా ఉన్నాయి. జింజరాల్స్ ప్రధానంగా 6 జింజరాల్స్ ఉంటాయి. మసాలా రుచి కలిగించే సమ్మేళనం, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. అలాగే షోగాల్స్ 6 షోగాలు, 8 షోగాల్స్ అని ఉన్నాయి. ఇవి ఎండబెట్టే సమయంలో ఏర్పడతాయి అన్నమాట. సో పచ్చళ్ళను మనం ఎప్పుడైతే ఎండబెట్టామో అప్పుడు ఇవి ఏర్పడతాయి. అందులో అధిక యాంటీ ఆక్సిడెంట్ మరియు వాంతి నివారణ ప్రభావాలను కలిగి ఉంటాయి. సో ఇవి ఉండడం వల్లనే మనకి వాంతి వచ్చేదంతా కూడా తగ్గుతుంది అన్నమాట. అలా జింగోరాన్ ఉన్నదే సువాసన మరియు జీర్ణ లాభాలు తోడ్పడుతుంది. అలాగే పారాడాల్ మరియు జింజర్ డయాల్స్ అని ఉన్నాయి. ఇవి నొప్పి తగ్గించే మరియు మెటబాలిక్ ప్రయోజనాలకు కూడిన చిన్న సమ్మేళనాలు. ఇవి అత్యావశ్యక తైలాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే జింగిబెరిన్, బీటా సర్క్వి, ఫెలాండ్రిన్, బిసబెలిన్, సినియోల్ అనేవి ప్రత్యేక సువాసన మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలను ఇస్తాయి అన్నమాట. అలాగే ఫ్లావనాయిడ్స్ మరియు ఫెనాలిక్ యాసిడ్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ మరియు రక్షణాత్మక పాత్రలను పెంచుతాయి. సో ఇన్ని మనకి ఈ ఫైటోకెమికల్స్ మనకి ఇలా ఉపయోగపడతాయి అనమాట. సో మనకి బయట ఏదైతే మార్కెట్లో దొరుకుతున్నాయో అవన్నీ కూడా మనకి కెమికల్స్ తోటి వస్తాయండి. ఇవన్నీ మనకు ఫైటోకెమికల్స్ తోటి వస్తాయి. అంటే మొక్కలో ఉన్న ఏదైతే కెమికల్స్ ఉన్నాయో వాటిని వాడి తయారు చేస్తారు. ఇందులో ఎటువంటి కెమికల్స్ మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏముండవు, మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఈ కర్కుమిన్ అనే 95% ఏదైతే ఉందో అది మనకి పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. సపోర్ట్ జాయింట్ హెల్త్, రిడ్యూసెస్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, హెల్ప్స్ ఇన్ లివర్ డిటాక్సిఫికేషన్ అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్. అలా గ్రీన్ ఎలర్జీ ఏదైతే ఉందో ఎయిడ్స్ డైజెషన్, రెడ్యూస్ ఎసిడిటీ, ఫ్రెష్నెస్ బ్రీత్, సపోర్ట్స్ రెస్పిరేటరీ హెల్త్,
సినమన్ ఏదైతే ఉందో రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్, యాంటీ మైక్రోబియల్, ఇంప్రూవ్ సర్క్యులేషన్. అలాగే క్లోవ్స్ ఏదైతే ఉన్నాయో మనకి న్యాచురల్ పెయిన్ రిలీవర్, యాంటీసెప్టిక్, ఇంప్రూవ్ ఓరల్ హెల్త్ అండ్ సపోర్ట్స్ డైజెషన్ అని ఉంది. అలాగే బ్లాక్ పెప్పర్ ఏదైతే ఉందో ఎన్హాన్సెస్ బయో అవైలబిలిటీ ఆఫ్ కర్క్యూమినిటీ బై అప్ టు 2000%. చూసారా మనకి ఎప్పుడైతే మనం కర్క్యూమినిటీలో మిరియాలు వేసామో అది మన శరీరానికి 2000%, 2000% మన శరీరం ఉపయోగించుకునేటట్టు ఈ బ్లాక్ పెప్పర్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ కర్క్యూమినిటీ కాదు, మిగతా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు శోషణ చెందేటట్టు మనకి బ్లాక్ పెప్పర్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే బూస్ట్ మెటబాలిజం అండ్ ఎయిడ్స్ ఇన్ ఫ్యాట్ బర్నింగ్. సో మనకి ఏదైతే ఫ్యాట్ అనేది ఉందో దాన్ని బర్న్ చేయడానికి బ్లాక్ పెప్పర్ అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే డ్రైడ్ జింజర్, శొంఠి ఏదైతే ఉందో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైజెస్టివ్ ఎయిడ్గా పనిచేస్తుంది. రిలీవ్స్ నాసియా అండ్ సపోర్ట్స్ ఇమ్యూనిటీ అండ్ సర్క్యులేషన్. సో సమ్మరీ చూడండి, పొటెన్షియల్ న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేషన్ ఫార్ములా ఉంది. ఇది ఎన్హాన్స్ డైజెషన్, ఇమ్యూనిటీ అండ్ మెటబాలిజం, ఎక్సలెంట్ ఫర్ జాయింట్ సపోర్ట్, డిటాక్సిఫికేషన్ అండ్ గట్ హెల్త్, సపోర్ట్స్ బ్లడ్ షుగర్ అండ్ బ్యాలెన్స్ అండ్ రెస్పిరేటరీ కంఫర్ట్. సో వెరిడిక్ట్ అయితే ఇలా ఉంది, బ్యాలెన్స్డ్ ఆయుర్వేదిక్ స్పైసెస్ బ్లెండ్ విత్ స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, డైజెస్టివ్ అండ్ మెటబాలిక్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఐడియల్ ఫర్ యూజ్ ఇన్ డైలీ వెల్నెస్, డిటాక్స్, ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ ఉంది. బెస్ట్ టేకెన్ విత్ వామ్ వాటర్ ఆర్ ఘీ ఆయిల్ ఫర్ ఎన్హాన్స్డ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కర్క్యూమిన్ అండ్ అదర్ ఫ్యాట్ సాల్యుబుల్ కాంపౌండ్స్. సేఫ్ ఫర్ మోస్ట్ ఇండివిజువల్స్ when used in appropriate doses.